రైతులందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం టాటా ర్యాలీస్ కంపెనీ వారిది పత్తిలో ది బెస్ట్ వెరైటీ నెంబర్ 1 పొజిషన్లో మనం చెప్పుకుంటూ పోతే ఈ వెరైటీ అయితే ముందు లిస్ట్లో ఉంటుందండి. ఇది పోయిన సంవత్సరం మార్కెట్లోకి రావడం జరిగింది. పోయిన సంవత్సరం సక్సెస్ అయిన తర్వాత చాలామంది రైతులు అయితే వేయటం జరిగింది. ప్రజెంట్ మనం ఈ వెరైటీని అయితే ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలోని అప్పల నరసింహాపురం అనే ఈ గ్రామంలో అయినాల సత్యనారాయణ సత్యనారాయణ అనే ఈ రైతు పొలంలో అయితే తీయడం జరుగుతుంది. ఈ వెరైటీ పేరు వచ్చేసరికి కుష అండి. మనకి డిస్ట్రిబ్యూటర్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర సీడ్స్ జగ్గైపేట, ప్రొపరేటర్ శ్రీనివాసరెడ్డి గారండి. ప్రజెంట్ ఈ కుష అనే వెరైటీ మొదటి ఇరుపు ఎన్ని క్వింటాలైందన్న? మొదటి ఇరుపు వచ్చేసి ఇది 2 ఎకరాల 70 సెంట్లు భూమి అండి. ఇప్పటికి 2 కటింగ్లు అయిపోయింది. ఓకే, 22 క్వింటాలు దిగుబడి వచ్చేసింది. ఇంకా కూడా 10 క్వింటాల పైన అయిద్దని అది అనుకుంటున్నాను. ఇంకా 10 క్వింటాల పైన. తర్వాత అటు పక్క చూపేయండి. ఆల్రెడీ అటు ఇరిసిన గోతాలు ఉన్నాయి గట్టున, అవి ఇప్పుడు కాటా వేయాలి. మనం చూసుకున్నట్టయితే ఈ వెరైటీ కాటా పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ కాటా ఎవరు ఇరిశారు మీ దృష్టిలో? మీ కూలోళ్ళు ఎక్కువ పరంగా అంటే అందరూ 90+ అయ్యారండి. 90 పైన 95, 96, 97, 98 అలా కూడా తీశారండి. అంటే వర్షం ఏమన్నా పట్టదా? లేదండి. ఈ వెరైటీ చాలా అనుకూలంగా ఉంది తీయటానికి కూడా. కూలీలు కూడా మంచిగా ఇష్టపడుతున్నారండి. తీయటానికి కూడా మంచి అనుకూలంగా గొబ్బ మంచిగా ఇచ్చుకొని ఉండటం వల్ల వాళ్ళ కూలీలు కూడా మంచిగా ఇష్టపడి తీస్తారండి. ఒకళ్ళు కింటా దగ్గరకు తీశారండి. కింటా దగ్గర తీశారు. మాట్లాడండి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడండి. అక్కడ పత్తి గోతాలు అయితే ఎత్తుకొని వస్తున్నారు రైతు. అది కూడా చూపిద్దాం. ఆల్రెడీ అక్కడ చూపించాము. అక్కడ కాటాలు ఇప్పుడు మనం ఒకదాన్ని కాటా వేసి కూడా చూపిద్దాం. ఇదే వీడియోలో పెడతాను నేను. ఎందుకంటే ఒక రైతుకి నమ్మకం రావాలంటే ఉన్న యథావిధి ఇప్పుడు నువ్వు రైతు అంతే, నీకు నచ్చితే నాకు నువ్వు వేసింది అంతే. అలాగే సరే ఈ ఉన్న వెరైటీలో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తాను కానీ బెస్ట్ వెరైటీ అండి ఇది కుష. బెస్ట్ వెరైటీ టాటా ర్యాలీస్ కంపెనీ వారిది కుష. మనం చూసుకున్నట్టయితే హైట్ తర్వాత ఒక చెట్టుకు వచ్చిన బ్రాంచెస్ మీరు చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికైతే ఒక 80-70 కాయలు ఉంటాయి. నాకు తెలిసి ఇంతకు ముందు అయితే 100 పైనే ఉంటాయి. ఇవన్నీ అసలు కింద డామేజ్ అయినాయండి. ఇవన్నీ ఎట్లా కింద మొదలుకాయ మొత్తం డ్యామేజ్ అయింది. ఈ నుంచి కొస దాకా కూడా మళ్ళీ కాయ అయింది. ఇదంతా కాయనండి. హైట్ ఎక్కువ పడ్డా కానీ కొన్ని చెట్లు వంగిపోతాయి. ఇది ఎలా అనిపించింది? కాశీ నిటారుగానే నిలబడదండి. నిలబడదు. మీరు అచ్చి ఎంత దూరం వేస్తారన్న? వచ్చి 42 అండి. 42 మొక్కకి దూరం. మొక్కకి డిస్టెన్స్ 42 అంగనాలు. ఎటు చూసిన 42 అంగనాలు. తర్వాత మన సాల్కి 42 ఇంచులు. అటు 42 ఇటు 42. ఓకే. తర్వాత ఈ నల్లరేగడి పొలాలా? నల్లరేగడి భూములు అండి. నల్లరేగడి భూములు. మన దగ్గర జగ్గైపేట శ్రీ వెంకటేశ్వర సీడ్స్ ప్రొపరేటర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారండి. ఒకసారి ఆయన దృష్టిలో R&Dలో చూసినప్పుడు వెరైటీ, రైతు దగ్గర చూసిన వెరైటీ రెండు ఎలా అనిపించింది అనేది ఒకసారి ఆయన మాటలు మీరు చెప్పండి అన్న. మీ మాటలో. రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వెరైటీ వచ్చేసి టాటా ర్యాలీస్ కంపెనీ వారి కుషా వెరైటీ. ఇది వచ్చేసి ఎర్లీ వెరైటీ. రైతులకి తొందరగా వస్తుంది, అధిక దిగుబడి వస్తుంది. ప్లస్ మొక్కజొన్న వేసుకునే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. వచ్చేసి మీకు నాకు తెలిసినంత వరకు ఎకరానికి మినిమం 15 క్వింటాలు వస్తుంది. ప్లస్ మొక్కజొన్నకి అదునికి అందుతుంది. వచ్చేసి ఇది గింజ వచ్చేసి గింజ శాతం ఎక్కువ ఉంటుంది. ఈ తీయడానికి పికింగ్ చాలా తేలిగ్గా ఉంటుంది. కాయ సైజు కింద ఏ విధంగా ఏది ఉందో పై వరకు కూడా అదే సైజు ఉంటుంది. వచ్చేసి మీకు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ నల్లినికి తట్టుకునే రకం అండి. ఇది వచ్చేసి ఎక్కువగా ఆకు మీద వచ్చేసి నూక ఉంటుంది ఎక్కువగా దీనికి. అందువల్ల దీనికి తెల్లదోమని రసం పెంచడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చేసి హైట్ కూడా దరిదాపుగా 5 అడుగులు. ఇప్పుడు నా దగ్గర 5.5 అడుగులు, 6 అడుగుల దాకా పెరుగుద్దండి. ఇక రైతు మన పక్కన ఉన్నారు చూడండి, పక్కన 6 అడుగులు హైట్ ఉందండి. ఇది వెరైటీ రైతు సోదరులు వేసుకోవాల్సిన విత్తనం అండి ఇది. తర్వాత చాలా బెస్ట్ వెరైటీ అండి. మీకు ఈ పత్తి పగిలిన పత్తి ఎక్కడన్నా రాలిపోతుందన్న?
గాలికి కానీ కారటంగా లేదులేండి కారటం అనేది లేదు. నీకు ఇంతవరకు పత్తి కారట కొన్ని వెరైటీలు అయితే ఏంటంటే గింజ శాతం తక్కువ ఉండి పత్తి ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రాలిపోతూ ఉంటుంది, కారటం ఉంటుంది కింద. దీని గింజ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే కాయ పట్టుకొని ఇక అంతే ఉంటుంది. ఇక కారటం అనేది జరగదు. నలుగురు తీయడం లేట్ అయినా కానీ రైతుకి నష్టమే తెలియదు. కూలడం నలుగురు రావడం లేట్ అయినా కానీ రైతు అయితే నష్టపోడు. ఈ ఊరంతా ఈ వెరైటీ అన్న మ్యాక్సిమం ఎక్కువగా టాటా వారి విత్తనాలే, టాటా వాళ్ళు. కానీ ముందుకు మట్టికి అధికంగా పెట్టే అవకాశం ఉందండి కుష. కానీ మంచి వెరైటీ అండి, మంచి వెరైటీ, తీయడానికి అనుకూలంగా ఉంది. కాయ డ్యామేజ్ కావడం తక్కువ, ఆకు తక్కువ, కాయ ఎక్కువ. కాయ ఎక్కువ అదిగా కనబడుతుంది. ఆ చిట్ట అట్లా ఏలబడిపోయింది కిందకి. సరే అండి, రైతు అయితే ఇక్కడ ఉన్న పత్తి కాటా వేయించాలి కాబట్టి ఆయనకు పని ఉంది. వెళ్తాను. సరే.